డైనింగ్ టేబుల్ ప్లేస్మెంట్ విషయానికొస్తే మధ్య తూర్పు అంటే మిడిల్ ఆఫ్ ఈస్ట్ నుండి ఆగ్నేయము, దక్షిణము, పడమర ఈ డైరెక్షన్స్ లో ఎక్కడైనా కూడా మనం పెట్టుకోవచ్చు. అయితే ఈ డైనింగ్ టేబుల్ ని సాధ్యమైనంత వరకు ఆగ్నేయ ప్రాంతం అంటే కిచెన్ లో భాగంగా కనుక మనం అరేంజ్ చేసుకోగలిగితే అది చాలా మంచి ఫలితాన్ని ఇస్తుంది. కిచెన్ లో ఒకవేళ మనకు కుదరలేదు అని అంటే ఇందాక నేను చెప్పిన ప్లేస్మెంట్స్ లో మీరు ఖచ్చితంగా డైనింగ్ టేబుల్ అనేటువంటిది పెట్టుకోవచ్చు. డైనింగ్ టేబుల్ ఎదురుగుండా మిర్రర్ ఉండొచ్చా లేదా అనేటువంటిది చాలా మందికి డౌట్స్ వస్తున్నాయి. అయితే ఈ డైనింగ్ టేబుల్ ఎదురుగుండా మిర్రర్ అనేటువంటిది ఖచ్చితంగా ఉంచొచ్చు, అది చాలా మంచిది కూడా. కాకపోతే డైనింగ్ టేబుల్ ఎదురుగుండా మిర్రర్ అనేటువంటిది పెట్టినప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. అవేంటంటే కేవలం డైనింగ్ టేబుల్ మీద వండిన వస్తువులు, లేదంటే ఏదైనా ఫ్రెష్ గా ఉన్న వస్తువులు లైక్ పువ్వులు, లేదంటే పళ్ళు ఇలాంటివి పెట్టాలే తప్ప బటర్ నైఫ్లు కానీ కత్తులు కానీ ఇలాంటివి పెట్టకూడదు. కొన్ని సందర్భాల్లో నెయిల్ కటర్స్, రిమోట్లు, కళ్ళద్దాలు, ల్యాప్టాప్లు ఇలా రకరకాల వస్తువులన్నీ తీసుకెళ్లి డైనింగ్ టేబుల్ మీద పెడతారు. ఎప్పుడు పెట్టకండి. ఇవన్నీ కూడా ఒక సార్ట్ ఆఫ్ నెగిటివిటీని క్రియేట్ చేస్తాయి. డైనింగ్ టేబుల్ ప్లేస్మెంట్ కరెక్ట్ గా ఉండి మనం తినేటువంటి డైరెక్షన్ కరెక్ట్ గా ఉండటం వల్ల సగం మనకి నరిష్మెంట్, సగం మనకి హెల్త్ అనేటువంటిది వస్తుంది.